హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలజ. మేము ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలు బిర్యానీ చేసినాం. చేసుకునే విధానం చూద్దాం రండి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడకబెట్టిన ఆలు ముక్కలు, బిర్యానీ ఆకు, వక్క, సాజీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు, స్టార్ పువ్వు, ఇలాచీలు, సాజీరా, ఇవన్నీ మన బిర్యానీకి సామాగ్రి. పుదీనా ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి. నూనె పోసి తగినంత నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కినాక నూనె వేడి కాగానే ఫస్ట్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. కొంచెం చిటపటలు ఆడేదాకా కొంచెం ఇట్లా కలిపి అవి మగ్గిన తర్వాత నూనెలో ఈ బిర్యానీ మసాలాలు వేసుకున్నాక అవి కొంచెం ఎర్రగా మగ్గాలి. కొంచెం చిటపటలు ఆడుతుంటే ఆ స్మెల్ అనేది మంచిగా ఫ్లేవరు బయటికి తెలుస్తుంది బాగా. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అవి మగ్గినాక పచ్చిమిర్చి కొంచెం అటు ఇటు మనం కలుపుకొని మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా అవన్నీ అందులో వేసి అవన్నీ మగ్గాలి. అందులో వేసుకున్నాక అవి ఎర్రగా మగ్గేదాకా మంచిగా కలపాలి. పుదీనా కూడా వేసి ఆ రెండింటిని మిక్స్ చేయాలి. వేస్తే అవి కొంచెం ఎర్రగా మగ్గితే టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. కలుపుకోవాలి. అవన్నీ అలా మగ్గుతుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా అవంతా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఉల్లిగడ్డలన్నీ మాడిపోతాయి. తర్వాత ఉడకబెట్టిన ఆలు ముక్కలు వేసుకోవాలి. అన్నీ అందులో వేయాలి. అవి ముందే మనం ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. ఆ ముక్కలు కానీ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా సామాన్ అంతా మగ్గేదాకా అవి మగ్గినాక ఈ ఆలు ముక్కలు వేసుకొని అందులో కలుపుకోవాలి. ఈ ఆలు కూడా ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేదాకా కొంచెం నూనెలో ఎంపుకోవాలి. ఆ మసాలాలంతా దానికి బట్టి టేస్ట్ వస్తుంది అన్నమాట. అవన్నీ కలుపుతూనే ఉండాలి. కొంచెం ఎర్రగా మగ్గుతాయి. మగ్గేదాకా కలుపుకోవాలి. ఎర్రగా అయినాక పసుపు వేసుకోవాలి స్పూను. అది కూడా కొంచెం పసుపు వాసన పోయేదాకా కలుపుకోవాలి బాగా. కొంచెం పసుపు మగ్గిన తర్వాత మళ్ళీ మసాలా వేసుకోవాలి. బిర్యానీలోకి మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ మసాలా వేసుకోవాలి. ఆలుగడ్డలకంతా మసాలా పడుతుంది. ఆ ఫ్లేవర్ అన్నది మసాలా మంచిగా స్మెల్ అనేది బాగా వస్తుంది అన్నమాట.
తర్వాత కారం వేసుకోవాలి. కారం మనం అన్నం బట్టి మనం ఎంతైతే కారం తింటామో దాని తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఎక్కువ కారం తినేటోళ్ళు ఎక్కువ, తక్కువ కారం తినేటోళ్ళు కొంచెం చూసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం వండుకున్న అన్నంని బట్టి. అన్నం ముందే ఉడికించి పెట్టుకోవాలి, అన్నం వండుకోవాలి. మేము ఆల్రెడీ వండి పెట్టుకున్నాం. ఇవి మసాలాలు, ఈ కారం, ఉప్పు ఇవన్నీ పట్టించి పెట్టుకుంటే ఇది మగ్గుద్ది. మంచిగా మగ్గిన తర్వాత మనము కొంచెం కారం ఎర్రగా ఉంది కదా, కొత్త కారం కాబట్టి ఎర్రగా ఉప్పడుతుంది. నూనె తేలినప్పుడు మగ్గిందని ఇక మంచిగా నూనె తేలింది. అన్నం ఆల్రెడీ మేము ఉడికించి పెట్టుకున్నాం. వండిన అన్నమే వేసుకోవాలి బిర్యానీ, ఆలు బిర్యానీలోకి. మనకు అప్పటికప్పుడు ఏమైనా కూరలు వండుకోవాలంటే లేట్ అవుతుంది అనుకుంటే, ఏమైనా తినాలనిపిస్తే ఇట్లా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం ఏదో వెరైటీగా చేసుకున్నాం కదా అన్నట్టు ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. వండిన అన్నం అంతా అందులో వేసి కలుపుకోవాలి. మా పిల్లలు ఏదైనా వెరైటీ చేయమ్మా అని అంటే ఏం చేయాలో చూస్తే ఆలుగడ్డలు ఉన్నాయి. ఇక ఆలు బిర్యానీ అయితే బాగుంటుంది, పిల్లలకి కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి అలా చేసినాం. బాగా కుదిరింది, టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకు నచ్చుద్ది, పెద్దలకు నచ్చుద్ది, బాగుంటుంది. అందులోకి ఆమ్లెట్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. పెరుగు కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పెరుగు ఇందులో బాగుంటుంది. పెరుగు, ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటాయి. నాకు ఇది చాలా ఇష్టం. మా పిల్లలకి, ఇంట్లో అందరికీ ఇష్టమే. నచ్చితే ఒక లైక్ కొట్టండి.